హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జులేకని నాటుకోడి పులుసు పెట్టబోతున్నాను. అందరం తిందాం రండి. తెలంగాణ నాటుకోడి పులుసు 1 కేజీ తీసుకున్న ఫ్రెండ్స్. మంచిగా ఉప్పు వేసి నిమ్మకాయ వేసి 2-3 సార్లు మంచిగా గడుక్కోవాలి ఫ్రెండ్స్. పసుపు, ఉప్పు, నూనె, అల్లం వేసి కలిపి రౌండ్గా కలపాలి ఫ్రెండ్స్. మంచిగా మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ముట్టించి దాని మీద కుక్కర్ పెట్టాలి ఫ్రెండ్స్. 5 పావుల నూనె పోసుకోవాలి ఫ్రెండ్. ఇలాచి, లవంగాయ, చెక్క వేసేసుకొని కొంచెం అవి మగ్గగానే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఎర్రగా అవ్వగానే ఫ్రెండ్స్ కొంచెం పసుపు, కొంచెం అల్లం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం నాటుకోడి ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి ఏమంటే అందులో వేసుకొని నాటుకోడి ముక్కలు అందులో వేసుకున్నాం ఫ్రెండ్స్. అవి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5-10 నిమిషాలు మూత పెట్టాలి ఫ్రెండ్స్. ఉల్టాగా పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అలా కలుపుకొని మూత పెట్టేయండి. మూత పెట్టినాక మళ్ళీ తీసి మంచిగా మళ్ళీ ఒకసారి కలపండి. ఆ ముక్కల నుంచి నూనె బయటకు వచ్చిందాక మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. ఉల్టానే పెట్టాలి ఫ్రెండ్స్. మూత మంచిగా పెట్టారా, పెట్టినాక 2 స్పూన్ల కారం వేసి ఫ్రెండ్స్, కారం చూసేసుకోండి. మనం పచ్చిమిర్చి వేసినాం, లవంగాయ, చెక్క వేసినాం. కారం జాగ్రత్త, ఎక్కువ కారం అయితే మనం తినలేము. నాటుకోడి పులుసులో కారం ఎక్కువ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కారం అంతా దానికి పట్టిందా ఫ్రెండ్స్, ఎమ్మటే మళ్ళీ కలుపుకొని ఇప్పుడు 1 లోట వాటర్ పోసుకోవాలి. పోసుకున్నాము ఫ్రెండ్స్. మంచి మళ్ళీ ఒకసారి కలుపుకొని కొత్తిమీర, పుదీనా అందులో వేసేసుకొని 5-6 విజిల్ వచ్చిందాక మూత పెట్టాలి ఫ్రెండ్స్. నాటుకోడి పులుసు మనందరి కోసం రుచి చూసి చంపండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వావ్ ఫ్రెండ్స్, ముక్క మంచి ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్. కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయి. నేను ఆగలేదు, కొత్తిమీర, పుదీనేసి ఒక పీస్ తీసేసుకొని తిన్నా ఫ్రెండ్స్. హైలైట్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తినండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.